you seek the kingdom of God, ఎప్పుడైతే నువ్వు ఆయన రాజ్యాన్ని నీతిని వెతుకుతావో అన్ని నీకు కావాల్సింది ఆయన ఇస్తానంటున్నాడు. seek the kingdom of God. Kingdom of God is near. నీవు దేవుని యొక్క రాజ్యాన్ని మొదటగా వెతకమంటున్నాడు. Then only things started happening. అప్పుడే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. Something to happen. ఏదైనా Do జరగాలంటే you want something to happen? నీకు కావాలా ఏదైనా ఒక అద్భుతం? Do you need something to happen in your family life? నీ యొక్క కుటుంబంలో అద్భుతాలు కావాలనుకుంటున్నావా? Do you want your miracle? నీ జీవితంలో అద్భుతాలు కావాలనుకుంటున్నావా? Are you coming late? If you come late, you will not see any miracle. నువ్వు ఆలస్యం వస్తే ఎట్లా? నువ్వు అద్భుతమే చూడవు. మరి If you want something to happen, నీ జీవితంలో ఏదైనా అద్భుతం జరగాలంటే you must seek the presence of the Lord. దేవుని యొక్క రాజ్యాన్ని వెతకాల ప్రియ దేవుని బిడ్డ. Seek the presence of God in the prayer, in the presence of God. నువ్వు దేవుని రాజ్యంని మొదటిగా వెతకాలంటున్నాడు. See, you know what will happen when you seek the presence of God in prayer? The heaven doors will be open and the presence of God will come directly to you. నీవు ప్రార్థనలో దేవుని రాజ్యాన్ని వెతికినప్పుడు పరలోకం తెరవబడుతుంది ప్రియ దేవుని బిడ్డ. నీ కోసం అద్భుతాలు జరుగుతాయి నీ జీవితంలో. Things will move automatically. ఆటోమేటిక్ గా అనుకోకుండానే నీ జీవితంలో అద్భుతాలు ప్రారంభం అవుతా ఉంటాయి. The door which is closed, that should be open. That means you have to seek the kingdom of God. ఏ ద్వారం అయితే మూతబడిందో ఎప్పుడైతే నువ్వు దేవుని రాజ్యాన్ని వెతుకుతావో ఆ ద్వారం తెరవబడుతుంది ప్రియ దేవుని. There you can see 34th word. Therefore, 34వ వచనం. don't worry for tomorrow. రేపటిని గురించి చింతించకండి. Don't worry for tomorrow. రేపటిని గురించి చింతించకండి. I am going to do something for you. రేపటిని గురించి చింతించకండి, నేనున్నాను అంటున్నాడు. Don't worry for tomorrow. రేపటి గురించి చింతించకండి. Don't worry for your future. దేవుని వాక్యం చెప్తుంది, It is not in your hand, it is in God's hand what to do tomorrow. నీ భవిష్యత్తు రేపు ఏం జరుగుతుందా అని నువ్వు భయపడకు బిడ్డా. Just listen. వినండి. Every prayer request, keep in prayers. ఏది నీకు కావాలన్నా నువ్వు ప్రార్థనలో పెట్టి Everything, keep in prayers and ask the Lord, God, please do it. దేవుని అడుగు, దేవా ప్లీజ్ యేసయ్యా ఈ కార్యాన్ని చేయమని ప్రార్థన అడుగు. I used to say, sometimes we give, list, shopping list. మనం ప్రార్థనలు ఏం చేస్తాం? పెద్ద షాపింగ్ లిస్ట్ ఇస్తాం దేవునికి. దేవా నాకు అది కావాలి, ఇది కావాలి, Lord, this one, I want this, I want that. Every time, దేవా నాకు పిల్లవాలి, పిల్లలు పుట్టాలి, ఇల్లు కట్టాలి, పెళ్లి చేయాలి. So many things we will ask. చాలా సంగతులు మనం దేవుని అడుగుతాం కదా. Nobody will seek the kingdom of God. దేవుని రాజ్యాన్ని ఎవరు వెతకరు. Nobody will seek, Lord, fill me in the presence of God. ఎవరు కూడా ప్రియ దేవుని కూడా దేవా నన్ను నీ ఆత్మతో నింపని ఎవరు కూడా వెతకరు ఆయనని. You believe that if you ask the Lord and for the anointing of the Holy Spirit, God is going to give you everything what you needed in your life. దేవుని రాజ్యాన్ని దేవా నన్ను నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపని ఎప్పుడన్నా అడుగుతావా? నీకు ఏది కావాలా అన్ని ఆయన నీకు ఇస్తాడు. Only thing that we will not seek God. మనం వెతకలేకపోతున్నాం ఈ రోజు. Run after so many things, but we will not run after the Holy Spirit. మనం అన్ని వెనకాల పరిగెత్తుతాం కానీ పరిశుద్ధాత్మ వెనకాల మనం పరిగెత్తాము. If somebody giving money, we will go. ఎవరైనా డబ్బులు ఇస్తే మనం Somebody పరిగెత్తాం. call us for dinner, we will go. మనం వాళ్ళ భోజనానికి పిలిస్తే మనం పరిగెత్తిపోతాం. If somebody call us for invitation to be in their home for dinner or dancing or whatever, they will stay and they will miss the church and they will go to. ఇంట్లో భోజనాలు ఏదైనా ఫంక్షన్స్ ఏదైనా దానికి పిలిస్తే చర్చి లేకపోయినా వాళ్ళు అక్కడికి వెళ్తారు. ఎందుకంటే లోకరీతిగా ఆనందంగా ఉంటుంది కాబట్టి. There is a great treasure in the presence of the Lord. దేవుని సన్నిధిలోనే బలమైన శక్తి ఉంది. There is a great treasure in the presence of the Lord. దేవుని యొక్క సన్నిధిలోనే మనకు సంపూర్ణత ఉంది. మహిమైశ్వర్యములో In the kingdom of God there is a great treasure. దేవుని యొక్క రాజ్యంలోనే మహిమైశ్వర్యములన్నీ మనకు కలగజేస్తాడు. Whatever you want. ఏది కావాలన్నా, Do you want money? Do you want marriage? Or do you want a house? Or do you want to construct a house? Or whatsoever what you want in your life? You want something to happen? I want to tell you, you must sit in the prayer. నీకు డబ్బులు కావాలా, నీకు ఇల్లు కావాలా, నీకు ఏదేది కావాలో అన్ని కావాలంటే నువ్వు దేవుని సన్నిధిలోనే ఉంది ప్రియ దేవుని. Nowadays people are running for money. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజుల్లో చాలా మంది డబ్బుల కోసం మాత్రమే పరిగెత్తుతారు. People are running for food. భోజనంకి పరిగెత్తుతా ఉన్నారు. People are running to buy clothes. బట్టలు కొనుక్కోవడానికి పరిగెత్తుతున్నారు. My dear brothers, I want to tell you, nobody is running for the word of God. Nobody is running